చికెన్ క్లీన్ చేస్తున్నా. మన పప్పీస్ కోసమే తెప్పించిన అన్నమాట. మా బేబీ అస్సలు అన్నం తినట్లేదు. నిజం చెప్పాలంటే వాడి కోసం తెప్పించిన. జూలీ అన్న అటు ఇటు పాలు పెరుగు అవి ఇవి తింటుంది, కానీ జూలీ డెలివరీ అయింది పాపం, దానికోసం తెప్పిద్దాం అనుకున్నా. మాకు ఇక్కడ జాతర స్టార్ట్ అయ్యేసరికి నాకు ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను పోయినా పోకపోయినా సరే నేను తినడం మానేసిన, ఇంట్లో వండడం కూడా నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. పప్పు కూడా బాగా సతాయిస్తుంది. మేము తినకపోయేసరికి తేవడం మొత్తం తగ్గించేసినాం. ఇక అక్కడికి పోయి తేవాలి, ఇక వాటి కోసమే కేవలం. మన కోసం తెచ్చుకున్నప్పుడు వాటి కోసం నేను సపరేట్గా తెప్పించేది ఎప్పుడైనా సరే, కానీ వాళ్ళ కోసమే వండుతున్నది. ఇంకా సర్లే, ఇంకా జాతర అయిపోయింది, నాకు ఎందుకు వెయిటింగ్, పాపం అయితే తినట్లేవు కదా, మనం తినకపోతుంది వాటికి ఇది చేయడం ఎందుకనేసి తెప్పించాము బాబుతోటి. ఈరోజు ఒక 1/4 kg అంతా చికెన్ ఉడికించి రైస్ ఆల్రెడీ వండి పెట్టిన, అందులో అంతా పోసేసి కలిపేసిన, చల్లారబెట్టి ఫస్ట్ మనం బేబీ దగ్గరికి తీసుకుపోయినా. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉందో. దాంట్లో పడుకుండు సంతోషంగా వచ్చేసిండు, స్మెల్ చూసి వస్తుండు వాడు. మా లూసి కొంచెం బెటరే, అది బక్కగా ఉంటాడు వాడు, కానీ ఏది పెట్టినా తింటాడు. బేబీని బాగా సతాయిస్తుంది మా పప్పి లెక్కనే. జూలీ నేను బయటికి రావడం చూసి వాడు రన్నింగ్ చేసుకుంటూ వస్తుండు. అది సరిపోదనేసి మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొచ్చి పెట్టిన. ముగ్గురు కొట్లాడతారు, చికెన్ తెచ్చిన రోజు ఒకటే కొట్లాట. నాకు టెన్షన్ అయింది, అందుకే 3 ప్లేట్లు తీసుకొచ్చిన. అయినా నేను పెట్టిందా కాగానే ఆగరు వాళ్ళు అసలు. మా